ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మానవునికి అనేక బహుమతులు ఉన్నాయి ఈ లోకంలో. ఏం బహుమతులు అంటే, పరుగు పందెంలో ఒక బహుమతి ఉంటుంది. తర్వాత విజయం అంటే అనేకమైనటువంటి ఆటలు ఉన్నాయి కదా. ఆటల్లో మనిషి జీవితమే ఒక ఆట. ఏం ఆట అంటే, దేవునితో మనము ఉత్తమమైనటువంటి కొన్ని గెలుపులు ఉన్నాయి. ఏంటి ఆ గెలుపులు అంటే, విజయం సాధించటం. ఎలా విజయం సాధిస్తాం మనం? ఆ విజయం సాధించాలంటే ఏంటి విజయం అనంటే, దేవునితో పోరాడి గెలుచుట, దేవునితో మనము ఈ లోకాన్ని గెలుచుట, మరణమును గెలుచుట, మరణాన్ని ఓడించుట, అనేకమైనటువంటి అంధకార స్థలంలో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థించడం మంచి గెలుపు. రోగుల్ని స్వస్థపరచడం ఒక గెలుపు, పేదలకు స్వార్థ ప్రకటించడం ఒక గెలుపు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం ఒక గెలుపు. అంతేకాకుండా బీదలను కటాక్షించువాడు ధన్యుడన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గెలుపులు ఒక గెలుపు కాదనుకుంటుంది లోకం. లోకం ఎక్కడ ఉన్నది? చీకటిలో ఉన్నది. ఆ చీకటి మనుషుల మధ్య ఎలాగున్నదంటే ఆవరించున్నది. ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుని అన్నాడు. చీకటి ఛాయలు పారదోలాలంటే, చీకటి ఛాయలు పోవాలంటే నీవు నేను ప్రభుతో ఏకమై, ప్రభుతో పనివారిగా ఉండి, ప్రభుతో మనము ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఒకరోజు శిష్యులు అన్నారు, అయ్యా మేమెందుకు ప్రభువా, మేమెందుకు దయ్యములు వెళ్ళగొట్టలేదంటే, ప్రభు ఏది చెప్పాడో ఏంటంటే, మీకు ప్రార్థన జీవితం లేదు. ప్రార్థనతో తప్ప ఈ దయ్యములు వట్టి మాటలతో పోవు. నీ భవిష్యత్తు ఏందో దయ్యాలకు కూడా తెలుసు, నీలో ఎంత దైవశక్తి ఉన్నదో దయ్యాలకు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. ఈ కిరీటాల గురించి మనం ఒకసారి చూసుకుందాం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, అక్కడ అపరంజి కిరీటము. ఏం కిరీటము? అపరంజి కిరీటము. ఒక కిరీటం దావీదు యేసుక్రీస్తు పుట్టక ముందు 800 సంవత్సరాలే దావీదు పుట్టాడు కదా. అప్పుడు యేసుక్రీస్తు ధరించేటటువంటి ఆయన సేవలో వచ్చేటటువంటి కిరీటాల గురించి దావీదు ఇలా ప్రవచించాడు. ఏం ప్రవచనం? చదవమ్మా, 21:3 వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు. నీవు అతనిని ఎదుర్కొంచున్నావు. శ్రేయస్కరమైన ఏంటట? ఆశీర్వాదములతో నిండైన మెండైన దీవెనలు పొందడం ఒక కిరీటం. అంతేకాకుండా తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏంటట? అపరంజి కిరీటం. ఎంత ఆనందం చెప్పండి. ఒక కిరీటం దొరుకుట దేవుని సేవలో, దేవునిలో కిరీటం పొందటం. ఈ లోకంలో ఒక ప్రైస్ అని ఒక పెన్నిచ్చిన ఈ మధ్య కాలంలో ఒకరోజు మన మధ్య ఒక విప్లవకారుడు చనిపోయాడు. చనిపోతూ ఆయనకు నీకు ఎలా వచ్చింది ఈ పేరు అంటే, ఆయన పెన్నుకే గద్దర్ అనే పేరు పెట్టాడు. అంటే చాలా చౌతుర్యంగా మాట్లాడేవాడు, వాక్ చౌతుర్యం ఉండేది. పాటలు, గాయాలు, అనేకమైనటువంటి పాటలు రాసి ఆయన గేయకుడయ్యాడు. ఈ లోకంలో ప్రభు పని చేసినటువంటి వారికి అపరంజి కిరీటం, అపూర్వ కిరీటం, ఎక్కడ దొరకని కిరీటం, ఆనంద కిరీటం, మహిమ కిరీటం, మన జీవితాల్లో వాడబారని కిరీటం. అంతేకాక జీవ కిరీటం కూడా నువ్వు పొందేటటువంటి అర్హులు అవుతావు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండేలా ఏది ఇష్టమో మీరు అడుగుడి. అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చేటటువంటి ప్రభు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనతో, ఆయన చేతులతో. ఒక భక్తుడు రాశాడు ఒక పాట, తన చేతులతో మనలను సృజించినాడు, తన జీవమును ఇచ్చి ధరణిపై నుంచెన్. ఏంటట? తన జీవమునిచ్చి ఈ ధరణిపై నుంచాడు.
మానవుని తన చేతులతో చేశాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తన చేతులతో చేశాడని మానవుడు ఎరగకని మూలకు చీకటిలో మ్రగ్గుచున్నాడు. చీకటి ఛాయల్లో ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ చీకటి పాప జీవితం. పాపానికి జీతము మరణమే. అట్టి మరణాన్ని పొందకుండా సజీవుడైన క్రీస్తు మనని మరణము నుండి వేరు చేటుకు తన రక్తదారులు చిందించి పవిత్ర రక్తం చేత కడిగి మన పాపమును శుద్ధి చేశాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన మాటలు దీవించి మన విడికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.